జేడి లక్ష్మీనారాయణగా అందరికీ పరిచయం ఆయన అసలు పేరు వివి లక్ష్మీనారాయణ. మహారాష్ట్ర ఐపీఎస్ కేడర్కి చెందినటువంటి సిఐడి జాయింట్ డైరెక్టర్గా పనిచేసి ఆ జాయింట్ డైరెక్టర్ జేడీగా ముందు చేర్చినటువంటి లక్ష్మీనారాయణ ఈరోజు యూత్ ఐకాన్. ఆంధ్రప్రదేశ్లో నెలకొన్నటువంటి ఈ అనిశ్చిత నేపథ్యంలో అప్పట్లోనే ఆ ఐపీఎస్ ఉద్యోగాన్ని వదిలి ప్రజలకు ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి వచ్చి సేవ చేయాలని ఆయన సదుద్దేశం 2024లో నెరవేరిపోతుందా అన్న విషయం మనం ప్రస్తుతం జేడీ లక్ష్మీనారాయణతో ఉన్నాను. చూస్తే కనుక 2024 సమీపిస్తుంది. అంతా హాట్ టాపిక్. 5 ఏళ్ళు పాలన చూశారు. ఇప్పుడు మీరు ఏదైతే పార్టీ నుండి బయటకు వచ్చి ఆ పార్టీ మళ్ళీ ఇక్కడ కలిసి వెళ్ళాలన్నటువంటి ఉంది. ఈ 2024 ముందు ఈ 4 నెలల ఎక్సర్సైజుల్లో మీ ఉద్యోగం తర్వాత వచ్చి రాజకీయాలు వచ్చే ఈ బ్యాలెన్స్ని ఏ విధంగా మీరు ఫుల్ఫిల్? ఎప్పుడు కూడా నా ఉద్దేశం ప్రజలను చైతన్యవంతులుగా తయారు చేయడమే. ఎప్పుడైతే ప్రజలు చైతన్యవంతమవుతారో అప్పుడు రాజకీయాలు మారతాయి. లేకుంటే ప్రజలు అవ్వనంత వరకు రాజకీయ నాయకులు వాళ్ళకి ఏవో ఒక మాటలు చెప్పి వాళ్ళ భావోద్వేగాలను, సెంటిమెంట్స్, ఎమోషన్స్ వీటన్నిటినీ కూడా ఉపయోగించి ఎన్నికల్లో వాళ్ళ మార్గంలో తిప్పుకోవడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి ఒక్కసారి చైతన్యవంతంగా ఓటరు తయారవుతే ఇక ఇటువంటి పాచికలు కానీ ఇటువంటివి చల్లవు. కాబట్టి మేమందరం కృషి చేస్తున్నది ఏంటంటే ఒక ఓటు హక్కు యొక్క ప్రాధాన్యత, తర్వాత ప్రజాస్వామ్యం యొక్క ప్రాధాన్యత, ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ఎలాగుండాలి, ఇవన్నీ కూడా వాళ్ళకి చెబితే ముఖ్యంగా మా హోప్ ఏంటంటే ఇప్పుడు భారతదేశంలో ఉన్నంత యువతరం ఎక్కడా లేదు. అందువల్ల యువతరం ఎప్పుడైతే మారుతారో వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులను కూడా మార్చగలరు. అందువల్ల ఇది మంచి అవకాశం మనకు. సో ఆ విధమైన పరిశ్రమలో ఆ విధమైన చర్యలు చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఓటర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా స్కూల్స్, కాలేజెస్లో పెడుతున్నాము. తర్వాత ఓటర్స్గా రిజిస్ట్రేషన్ చేసుకోమని కూడా చాలామందిని మేము కోరాం. ఓటర్ రిజిస్ట్రేషన్ కూడా పెరిగింది. తర్వాత ఎలక్షన్స్ అన్నది ఒక ఈవెంట్ లాగా కాకుండా ఇవి మన జీవితాలు, అంటే ఒక 5 సంవత్సరాలు మన భవిష్యత్తును ఒకరికి మనకు అప్పచెప్తున్నాం. కాబట్టి ఎవరిని మనం తెలుసుకోవాలి. సపోజ్ మార్కెట్కి వెళ్తే మీరు యాపిల్ పండ్లు ఏమైనా కొనుక్కోవాలంటే బండి మీద ఎంతసేపు కూర్చొని కొనుక్కుంటారు. ప్రతి పండును చెక్ చేసి మళ్ళీ తీసి పెట్టిన తర్వాత మళ్ళీ రివర్స్ చెక్ చేసుకొని మళ్ళీ ఇది బాగాలేదేమో అని చెప్పి వేరొకటి తీసుకొని, దీనికి స్కూల్లో మనం పిల్లల్ని అడ్మిట్ చేయాలంటే ఎన్నిసార్లు ఆలోచిస్తాం, ఏ హాస్పిటల్కి వెళ్ళాలో మనం ఆలోచిస్తాం. ఇవన్నీ కూడా వీటిలో ఇంత జాగ్రత్త తీసుకున్న మనం ఎటువంటి వారిని ఎన్నుకోవాలి అన్న దాని మీద కావలసినంత శ్రద్ధ పెట్టట్లేదని మేము అనుకుంటాం. ఈ ప్రయత్నం జయప్రకాష్ నారాయణ కావచ్చు, జేడీ లక్ష్మణ్ గారు చేస్తున్నట్టు ఈ ప్రయత్నంలో ప్రజలు మీ భావాలకు అనుగుణంగా మౌల్డ్ అయ్యే పరిస్థితి లేకుండా ఏవైతే ఈ ప్రాంతీయ పార్టీలు ఉన్నాయో వారిని మాత్రం ఆర్థికంగానో ఏదో ఒక ఎరేసి ఈరోజు వారి తాలూగా అధికారం కోసం వారిని పూర్తిగా బలి చేస్తారు. దీన్ని ఎలా ప్రక్షాళించాలి? మీరు చైతన్యం అంటున్నారు, కానీ ఆ ఓటర్కి మాత్రం చైతన్య ఫలాలు అందే పరిస్థితి. మీడియా మాతో గనక ఉంటే ఖచ్చితంగా మేము మారుస్తాం. మీడియా ఏ విధమైన సైడు తీసుకోకుండా ప్రజాస్వామ్యాన్ని బ్రతికించాలి, ప్రజాస్వామ్యంలో మార్పు తీసుకురావాలి. ఇది జరగదు అన్న నెగటివ్ కాన్సెప్ట్స్ మనం పక్కకు పెట్టి మీడియా, మేము, ఆలోచన పరులం వీరంతా కలిసి ముందుకు వెళ్ళగలిగితే ఏదైనా అతి సులభంగా తీసుకురావచ్చు. ముఖ్యంగా మాకు ఇప్పుడున్న ఇదేంటంటే సోషల్ మీడియా. ఇప్పుడు మీరు చూసుకుంటే రెగ్యులర్ మీడియా కన్నా ఈ మధ్య సోషల్ మీడియా అన్నది ఈవెన్ గ్రామాల్లో కూడా చూస్తున్నారు. కాబట్టి వీటిని ఎఫెక్టివ్గా, ప్రభావవంతంగా తీసుకువెళ్ళడానికి చాలా సులభమైన మాధ్యమం దొరికింది. సో అదొకటి పాజిటివ్ పాయింట్. తర్వాత యువతరం కూడా ఆలోచించే తత్వాలు ఉన్నవాళ్ళు. కాబట్టి ఈ పరిస్థితులు చూసుకొని ముఖ్యంగా మీడియా గనక సహకరిస్తే, మీడియా గనక వస్తే, మీడియా ఎటువంటి సైడ్లు తీసుకోకుండా వాళ్ళ మేనేజ్మెంట్లు ఎవరైనా కావచ్చు, కానీ బేసిక్గా వీళ్ళు ప్రజాస్వామ్యంతో ప్రజల చైతన్యాన్ని గురించి మనం మాట్లాడుకుందామని కొంత టైం కనుక వెచ్చించగలిగితే అందరూ కలిసి చేయొచ్చు. ఎందుకంటే అందరం కోరుకుంటున్నది ఒక మంచి ప్రజాస్వామ్యం, మంచి నాయకులు, మంచి జీవితాలు ఇవి రావాలన్నది కోరుకుంటున్నాం. ఈ రాష్ట్రంలో మార్పు దిశగా అడుగులేస్తున్నందుకు జనసేన, టీడీపీ రెండు కూడాను ఈరోజు అంటే అలయన్స్తో 2024 కొత్తగా లక్ష్మీనారాయణ కూడా ఒక పార్టీ పెట్టబోతున్నారని యువత అట్రాక్షన్. లోక్సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ పార్టీకి పెద్దగా ఆదరణ. లక్ష్మీనారాయణ అంటే అదొక పవర్గా అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. దానికి ఏమైనా ఒక మంచి రోజులు వచ్చి ఎప్పుడు మీడియా నుంచి కూడా నాకు చాలా విషయాలు తెలుస్తుంటాయి. ఒకసారి నేను ఆలోచించని విషయాలు కూడా మీడియా ఎలా ఉంటుందంటే కొంత ప్రాంప్ట్ కూడా చేస్తుంటుంది. సో నేను ముందే చెప్పాను, ఈ విధంగా ఒక ఎలక్షన్లో అయితే ఖచ్చితంగా పోటీ చేస్తాను. దానికి కావాలంటే ఒక కొత్త పార్టీ రూపంలో కూడా అవసరం అనిపిస్తే స్థాపించి వచ్చే అవకాశం కూడా ఉందని చెప్పాను నేను. సో ఆ విధంగా మా మిత్రులు వీళ్ళంతా కూడా మాట్లాడుకుంటున్నాం, చర్చిస్తున్నాం. ఆ విషయాలకు ఒక ఫైనాలిటీ వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీతో మాట్లాడతాను. సమయం లేదు,
చాలా తక్కువ సమయం, 4 నెలల్లో ఇంక ఏ క్షణానో ఎలక్షన్ వస్తాయన్నటువంటి ఆతృతలో కూడా అధికార పార్టీకి ఉన్నటువంటి పోకడలు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో ఈ 2024కి లక్ష్మీనారాయణ పార్టీ ప్రకటిస్తారు, పోటీలో దిగుతారు. పోటీలో ఖచ్చితంగా ఉంటారు. మాధ్యమం ఏ విధంగా అన్నది త్వరలో నేను మీకు చెబుతాను. ఏ విధంగా ఏ మాధ్యమంలో నేను వస్తున్నా అన్నది ఖచ్చితంగా మీకే డిక్లేర్ చేస్తాను. మీతో కాన్ఫరెన్స్ పెట్టి నేను ఖచ్చితంగా చెబుతాను. ఒక్కోసారి ఏంటంటే సమయం ఎక్కువ ఉన్నా కూడా ఉండదు, సమయం తక్కువ ఉండడమే బెటర్. ఎఫెక్టివ్గా ప్రజల దగ్గరికి తీసుకువెళ్ళొచ్చు అన్నది. సో అది కూడా ఎప్పుడు కూడా మనకున్న అవకాశాలను వాటిని ఎప్పుడు కూడా నెగిటివ్ దిశలో చూడకుండా పాజిటివ్గా మనం చూసుకోగలిగితే ఏమవుతుందంటే, ముందుకు అదే చెప్పాను, ఇప్పుడున్న సోషల్ మీడియా, ఆ తర్వాత యువతరం, వీటన్నిటిలో కూడా ప్రభావవంతంగా తీసుకెళ్ళడానికి అవసరం ఉంది. ప్రత్యక్ష రాజకీయాల్లో చేరాలన్నట్టు మీ ఆకాంక్షకు అనుగుణంగా ఆ రోజు జనసేన పార్టీ డయాస్ దొరికింది. ఈరోజు రేపు టీడీపీ జనసేన పొత్తుల వ్యవహారం మీకు అటు నుండి కనుక ఆహ్వానం వస్తే? ఆలోచనలు అన్నవి చేస్తుంటాను. నాకెందుకంటే ఇప్పుడు వీళ్ళ పొత్తే ఇంకా ఎంతవరకు ఉందన్నది కూడా ఇంకా పెద్దగా డిసైడ్ అయినట్టు రకరకాల వినిపిస్తున్నాయి. మరి బీజేపీ పొత్తు ఏమవుతుంది, వీళ్ళు ఉంటారా ఏమవుతారా అన్నది ముందు వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇంకా మిగతా వాళ్ళని ఆహ్వానించమన్నది వాళ్ళకు వదిలేస్తున్నాం. కానీ ఈ మన కొత్త ఆలోచనలు, కొత్త దిశగా ఆలోచించే తత్వంలోనే వెళదామన్నది చాలామంది ఉద్దేశం. ఎందుకంటే ఒక స్వతంత్రంగా మనకు ఐడియాలు ఉన్నప్పుడు ఇంకొక పార్టీతో పొట్టు పెట్టుకోవడం ద్వారా మన భావాలు అక్కడ పోతాయి, మన భావజాలం కూడా దెబ్బతింటుంది. కాబట్టి అలా కాకుండా మన భావజాలము, మన భావాలను విశిష్టంగా ప్రజల దగ్గరికి తీసుకోవాలి. ఎందుకంటే ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ఇదేమి ఎలక్షన్లు 2024 ఫైనల్ కాదు కదా. ప్రతి 5 సంవత్సరాలు చెప్పలేము, ఒక్కోసారి 2 సంవత్సరాలు కూడా ఎలక్షన్స్ వచ్చిన సందర్భాలు కూడా ఉంటున్నాయి. కాబట్టి మన భావజాలాన్ని, మన భావాలని, మన వీటిని తీసుకువెళ్ళే మాధ్యమం ఉండగా మనం వేరే విధంగా చూసే అవకాశాలు ఎందుకన్నా కూడా మా మిత్రులు వీళ్ళందరూ కూడా ఆలోచిస్తున్న విధి విధానాలు. కాబట్టి త్వరలో నేను చెబుతాను, త్వరలో నా ఆలోచనలు ఎలా ఉంటాయన్నది ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను. ఒక ఉన్నత ఉద్యోగిగా ఈరోజు రాజకీయాల్లో మొత్తం కూడా అవపాసన పట్టేసినటువంటి పరిస్థితులు ఈ 4 ఏళ్ళలో మీకు కలిసి వచ్చింది అనుకోవచ్చు. 4 సంవత్సరాలు 7 నెలల వైసీపీ పాలనపై మీ కామెంట్? ఇప్పుడు ఎలా ఉంటుందంటే, పాలన అన్నది ప్రజలకు బాగా తెలుసు. ప్రజలు నిర్ణయిస్తారు. ఎలక్షన్లో ఎవరి పాలన ఎలా ఉంది అన్నది నిర్ణయించేవాళ్ళు ప్రజలు ఫైనల్గా. కాబట్టి నా ఓటు వేసేటప్పుడు కూడా నేను ఆలోచించి ఏం ఓటు ఎవరికి వేయాలన్నది కూడా నేను ఆలోచిస్తాను. ఎందుకంటే ఒక ప్రభుత్వాన్ని గురించి వాళ్ళు వివిధ రకాలైన పనులు చేస్తుంటారు. ఆ పనులను బట్టి వాళ్ళ అసెస్మెంట్ ఉంటుంది. సో కొన్ని పనులు ఉంటాయి, కొన్ని స్కీమ్స్ ఉంటాయి, కొన్ని వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయి, కొన్ని అభివృద్ధి ఇవి చేశారు. సో వీటన్నిటిని అంచనా వేసుకుని ప్రజలు ఫైనల్గా డిసైడ్ చేస్తారు ఏ ప్రభుత్వం ఎలా ఉంది అన్నది. కాబట్టి దానికి కూడా ఎందుకు మీరు అన్నట్టు టైం పెద్ద ఫాస్ట్గానే ఉంది. ఈ ఆంధ్రప్రదేశ్ సిటిజన్గా ఈరోజు ఈ పరిపాలన మీద మీకు మీ నేను అదే చెప్తాను, ఏదైనా చెప్పినా కూడా ఒక పరిపాలన మీద ఓవరాల్గా మనం చెప్పలేము. ఎందుకంటే మన సబ్జెక్ట్స్ రకరకాలు ఉంటాయి. 10th క్లాస్ తీసుకున్నా, ఇంటర్మీడియట్ ఉంటాయి, కొన్ని వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయి, వాటిలో కొన్ని ఉన్నాయి. నేను చెప్పాను నాడు నేడు అన్నది బాగుంది. నాడు నేడు అన్నది స్కూల్స్ వీటిని చూస్తే హాస్పిటల్స్ ఈ పరిస్థితి బాగుపడింది. కానీ కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ అమ్మఒడి అన్నది అది ఇవ్వకుండా ఆ ఫండ్స్ కనుక మిగతా వాటికి ఉపయోగిస్తే సరిపోతుంది. సో ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ మెడికల్గా చేస్తున్న కొన్ని మెడికల్ కాలేజెస్ వస్తున్నాయి. తర్వాత రోడ్లు తీసుకుంటే రోడ్లు బాగాలేవు. సో ఇలా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళగలగాలి. మరి అప్పుల గురించి ఏం చేస్తారు? ఫైనల్గా ఎవరు కడతారు? అప్పులు ఎవరు ఫ్రీగా ఇవ్వరు, ఈ అప్పులు కట్టాలి. మరి అప్పులు ఎంత అన్నది కూడా సరిగా లేదు. క్యాగ్లో ఒక స్టేట్మెంట్ వస్తుంది, ఒకరేమో 4,50,000 అంటున్నారు ఇప్పుడు అప్పు, ఒకరేమో 11,50,000 అంటున్నారు. మరి పొజిషన్ ఏంటి ఫైనల్గా? మరి అప్పులు ఎవరు తీరుస్తారు, ఎలా తీరుస్తారు? మళ్ళా కూడా చాలామంది ఇంకా మేము ఎక్కువ ఉచితాలు ఇస్తామని ప్రకటనలు చేస్తున్నారు. సో వీటన్నిటి సందర్భంలో ఫైనల్గా రాష్ట్రం ఎటు వెళ్ళబోతోంది అన్న దాని గురించి కూడా ప్రజలు చర్చలు జరుగుతున్నాయి. అనేక పార్టీలు వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి మా అభిప్రాయాలు కూడా మేము వ్యక్తం చేస్తాం డెఫినెట్గా. చూస్తే కనుక ప్రస్తుతం మన రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, పరిణామాలు మాత్రం మార్పు దిశగా ప్రజలు కోరుకుంటాం. అందుకే ప్రజలను చైతన్యవంతం చేసేందుకు తాను చేస్తున్నటువంటి ప్రయత్నంలో యువతను మెయిన్గా వారిని చైతన్యం చేసి ఓటర్లు ప్రతి ఒక్కరు కూడా తమ ఓటును వినియోగించుకునే ముందు 5 ఏళ్ల పాటు ఆ ప్రజలు ఏం కోరుకుంటున్నారో వాటిని ఇచ్చేందుకు ఆ ప్రభుత్వాలు సహకరిస్తాయా లేదా, త్వరలో తన పార్టీని కూడా ప్రకటించబోతున్నానని కూడా స్పష్టం చేస్తున్నాం. మరోవైపు రాష్ట్ర పాలన విషయంలో మాత్రం అప్పులు, అదేవిధంగా ఇన్బ్యాలెన్స్, అటువైపు అభివృద్ధి కానీ ఈ సంక్షేమ పథకాల అమలు తీరులో కూడాను
ఏవైతే ఈ పథకాలు ఉన్నాయో పథకాల కారణంగా రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. అలాగని అధికారం కోసం ఆరాటపడుతున్న పార్టీలు కూడా కొన్ని ఉచిత పథకాలు పడ్డాయి. ఇలా అయితే రాష్ట్రం పూర్తిగా ఆర్థికంగా దెబ్బతినే అవకాశం ఉందని కూడా జేడీ లక్ష్మీనారాయణ స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.